జనసేన అభ్యర్థి ఎన్నికల బరిలో లేనందున గాజు గ్లాసు తమకు కేటాయించాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు చేసిన అభ్యర్థులను తిరస్కరించారు ఆర్వో రాహుల్ రెడ్డి. అభ్యర్థుల తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయింపుపై సమావేశాన్ని నిర్వహించారు. తమకు గాజు గ్లాసు కేటాయించాలని కోరారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుబ్బరాయుడు శ్రీనివాసులు జనసేన అభ్యర్థి రంగంలో లేనందున గాజు గ్లాసు కేటాయించవచ్చునని వాదించారు. వీరి తరపున న్యాయవాదులు కానీ టీడీపీకి చెందిన న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే తాము కూటమిగా ఏర్పడి గాజు గ్లాసుతో సింబల్తో ప్రచారం చేస్తున్నామని, గాజు గ్లాసు కేటాయిస్తే తమకు సిబ్బంది వస్తుందని అభ్యంతరం చెప్పారు. దీంతో గాజు గ్లాసు ఎవరికి కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆర్వో రాహుల్ రెడ్డి. వీడియోగ్రాఫ్ చేయాలి. దయచేసి గుర్తుపెట్టుకొని నామినేషన్ వేస్తున్నప్పుడే సింబల్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి అని ఉంది. అక్కడే మీరు చూసినట్లయితే పార్ట్ 3A మనకి అక్కడ ఇచ్చిన ప్రిఫరెన్స్ బట్టి ఈరోజు మనము సింబల్ అలాట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా క్లాష్ వస్తుంటే వాటికి మనం డ్రా తీసుకోవచ్చు అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 2 రికగ్నైజ్డ్ పార్టీస్, 2 రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ సింబల్ తీసేవాళ్ళు రిజర్వ్ సింబల్స్ ఫర్ దోస్ పార్టీస్. ఇంకా వాళ్ళు ఎవరైనా సరే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటారు. వాళ్ళకు కూడా కమిషన్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి కొన్ని సింబల్స్ రిజర్వ్ చేసి పెట్టేసి వాళ్ళకి ఆ సింబల్ అలాట్ చేయడం జరుగుతుంది. నంద్యాల శ్రీనివాస కాంప్లెక్స్ లో తనకు షాపు కల్పించలేదని ఖాళీగా ఉన్న షాపు వద్ద మౌరు పోరాటం చేస్తున్న కె శ్రీనివాసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీనివాస కాంప్లెక్స్ సొసైటీ వారు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ ఆదాయాన్ని దోచుకుంటున్నారని, కాంప్లెక్స్ ను ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు షాపు కేటాయించాలని ఎన్నిసార్లు అడిగినా కేటాయించకుండా వేరే వ్యక్తులకు డబ్బులు ఇవ్వడంతో వారికి కేటాయించడం బాధాకరమని, నాకు న్యాయం జరిగేంత వరకు ఈ షాపు వద్ద మౌన పోరాటం ఆగుతుందని, శ్రీనివాస్ కాంప్లెక్స్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీస్తానని ఆవేశంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న రూములలో ఒక రూములో జిరాక్స్ సెంటర్, బుక్ స్టోర్ నడుపుకుంటున్న బ్రహ్మం అనే వ్యక్తి రూమ్ ఖాళీ చేయగా ఆ రూమును ఎదురుగా ఉన్న సత్యం బుక్ స్టోర్ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఒప్పందం మీద తీసుకొని ప్రెసిడెంట్ గారు మరి లోపల ఏం కుమ్మక్కైనారో ఏమో నాకు తెలియదు, వాళ్ళకి ఇచ్చేసాను. కమిటీ మీటింగ్లో కూడా ఒప్పించాను, కమిటీ మెంబర్లు ఒప్పుకున్నారు అని చెప్తున్నాడు. కానీ నేను మెంబర్గా నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నాకు తెలియకుండా నా నోటీస్కు తేకుండా అదే మీటింగు నన్ను పిలిచకూడదా అని కూడా అడిగాను. అడిగితే లేదు కమిటీలో పెట్టాను అది ఇది ఏదేదో చెప్తున్నాడు. వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఏం చేస్తున్నారంటే ఆ బాడెకు బయటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000, 50,000, 2 లక్షలు ఏదో తీసుకొని వాళ్ళు ముట్ట చెప్పుకొని లోపల బయటపడకుండా కాంప్లెక్స్ సొమ్మును కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఇదే కాకుండా దాదాపు పొంగదారి గోపాలు ప్రెసిడెంట్గా ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే 2020లో కరోనా కంటే ముందు నుంచే అతను మంచివాడని చెప్పి నేను కూడా సపోర్ట్ చేసి ప్రెసిడెంట్గా నిలబెట్టాను, ప్రెసిడెంట్గా చేశాము. అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ కానీ ఒక్కటేమో పెట్టారు నాకు తెలిసి. జనరల్ బాడీ మీటింగ్ కానీ ఎలక్షన్లు కానీ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరపాలి. నేనే దాదాపు ఒక 50 సార్లు అడిగింటా ఏమన్నా ఎలక్షన్లు పెట్టండి అని. ఎలక్షన్లు నిర్వహించకుండా తనే ప్రెసిడెంట్గా ఉండే విధంగా చేసుకుంటూ కరోనా అని చెప్పి సాకు, ఇంకోటి మార్చి ఎండింగ్ నేను అకౌంట్ చేసుకోవాలి, నేను బిజీ అని, అట్లా పలు రకాల కారణాలు చెప్పి వాయిదా వేసుకుంటూ ఇంతవరకు ఎలక్షన్లు జరపలేదు. వేరే వాళ్ళు ఈ స్థానంలోకి వస్తే అతను ఎక్కడ లాభాలు తింటున్నాడో ఏ విధంగా తింటున్నాడో మరి ఆ లాభాలన్నీ పోతాయనే ఆలోచన మరి ఏమో. అక్కడికి కూడా నువ్వే ఉండు అన్నా అని కూడా చెప్పాను నేను మంచిగా, అది కూడా వినలేదు. ఈరోజు ఈ రూము ఒకరికి తెలియకుండా ఊరికే కమిటీలో ఒక 10 మంది మెంబర్ల ముందర పెట్టి తనంతటా తానే ఇచ్చుకున్నాడు ఈ రూము. నేను మిగతా కమిటీ మెంబర్లను కూడా విచారించాను. మాకు వాళ్ళు అడిగినారు, లెటర్ ఇచ్చినారు, మేము ఇచ్చేస్తున్నామని చెప్పినాడంట. నేను లెటర్ ఇచ్చినది తనతో మాట్లాడినది అక్కడ బయట పెట్టలేదు కమిటీ మీటింగ్లో. కాబట్టి దయచేసి దీనికి సంబంధించిన అధికారులు నాకు న్యాయం చేయవలసిందిగా, కాంప్లెక్స్ మెంబర్లను 120 మందిని నేను ఈ రకమైన దోపిడీని అడ్డుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇదివరకు కూడా నా ధైర్యము, నా మంచితనము, నా న్యాయము, నా నీతి
120 మంది కూడా చూశారు. అంతకుముందు ప్రెసిడెంట్ కూడా అది ఇది అవకతవకలు చేస్తే నేను మీటింగ్ పెట్టించి ప్రశ్నించి నేను ఏ దానికైనా సిద్ధమని కూడా మాట్లాడినాను. దయచేసి ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉన్నట్లుంది నాకు తెలిసి. లేకపోతే ఇంత దూరం తెచ్చుకోడు ఆయన. ఏదో ఒక స్వార్థం లేకపోతే ఇంత దూరం తెచ్చుకోడు. స్వార్థం ఖచ్చితంగా ఉంది. ఈ రూమ్ నాకు కేటాయించవలసిందిగా నేను మెంబర్లను కూడా కోరుతా ఉన్నాను. ఒకవేళ కేటాయించకుంటే నేను ఈరోజే దీక్ష కూర్చుంటున్నాను. ఇప్పటి నుంచి నాకు కేటాయించే వరకు నేను దీక్షలోనే కూర్చుంటాను. పెన్షన్ తలనొప్పి మళ్లీ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా డీబీటీ విధానంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడం పెన్షనర్లలో ఆందోళన కలిగింది. డీబీటీ విధానం అంటే అందరూ బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. పెన్షన్లు ఇవ్వడానికి బ్యాంకులు పనిచేయవు, అదనపు సిబ్బంది ఉండరు. ఈ విధానం వల్ల బ్యాంకుల్లో గంటల తరబడి పడిగాపులు పడాల్సి ఉంటుందని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. బండి టెండర్ల వృద్ధులు బ్యాంకులకు వెళ్లగలరా, వెళ్లినా క్యూలో నిలబడగలరా, డబ్బు తీసుకునే విత్ ఫామ్లను పూర్తి చేయగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని సచివాలయాల్లో పెన్షన్లు తీసుకోవాలంటేనే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. గత నెల పెన్షన్ తీసుకోవడానికి 3 రోజుల సమయం కూడా పట్టే ఆయా గ్రామాల వార్డులోని పెన్షనర్లు ఆ బ్యాంకు దగ్గరికి వెళ్లడం వల్ల రద్దీ పెరుగుతుంది. కొంచెం ముందు జరగదు. బండి వెనక మళ్ళీ కూర్చోండి. ఒకే కొంచెం లేదమ్మా, బండి వెనక కూర్చోండి. బండి వెనక మళ్ళీ కూర్చోండి. అందరికీ నమస్కారం. మన నంద్యాల పురపాలక సంఘ పరిధిలో దాదాపు ప్రతి నెల కూడా వివిధ రకాల పెన్షన్లు ప్రభుత్వం ద్వారా 19,000 మందికి మనం అందజేయడం అనేది జరుగుతుంది. ఈ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, వైధవ్య పెన్షన్ అయితేనేమి, వికలాంగుల పెన్షన్ అయితేనేమి, ఇంకా ఇతర పెన్షన్లు కూడా మనం ప్రతి 1వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నెల పెన్షన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, మరి ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సులభతరంగా నగదును పెన్షన్ను వాళ్లకు అందజేయడానికి ఆదేశాలు జారీ చేయడం, అందులో భాగంగా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఈ బెనిఫిషియరీకి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధిదారుడి యొక్క బ్యాంక్ అకౌంట్కు 1వ తేదీ ఉదయం 10:30 అంటే దాదాపు 10:30 కల్లా 1వ తేదీ పెన్షన్ అనేది 75% మంది లబ్ధిదారులకు పెన్షన్ వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారానే వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 25% మంది అంటే వీళ్ళల్లో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉండడమో, లేదంటే అంగవైకల్యంతో ఉండడమో, లేదంటే ఏజ్ ప్రాబ్లం వల్ల కదలలేని పరిస్థితుల్లో బెడ్ రిడన్ పేషెంట్స్ అంటే మంచం మీద ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ 25% ఉంటారు వాళ్ళు. దాదాపు ఈ 25% మందికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇది సెక్రటేరియట్ సిబ్బంది, సెక్రటరీలు వాళ్ళ వార్డు పరిధిలో ఉన్న సెక్రటరీలు వెళ్ళి సచివాలయం నుంచి వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ పరిధిలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల సౌలభ్యం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళకి టెక్నికల్ రీజన్ వల్ల వాళ్ళ అకౌంట్లలో జమ కాలేదో, ఎవరైతే అది చాలా తక్కువ శాతం మంది ఉంటారు, 1% అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టుగా బ్యాంకర్ ద్వారా సమాచారం తీసుకుని 3వ తేదీ తర్వాత వాళ్ళకు కూడా ఇంటి దగ్గరే పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరెవరు కూడా సెక్రటేరియట్లకు రావాల్సిన
ఎన్నికల ప్రచారం కొందరికి చిన్నపాటి ఉపాధిని ఇస్తుంది. 2 గంటల ప్రచారానికి వెళ్తే 200 ఇస్తారని ప్రధాన పార్టీల అనుచరులు ఖాళీగా ఉన్న జనాలను తీసుకెళ్తున్నారు. వేసవి కాలం కాబట్టి సాయంత్రం 2 గంటలు వచ్చి నాతో తిరగండి, మీరు చేయాల్సింది ఏం లేదు, ఓట్లు అభ్యర్థించడానికి వెళ్తున్న అభ్యర్థి కూడా ఉండడమే అని ఖాళీగా ఉన్న జనానికి చెప్పి తీసుకెళ్తున్నారు. తనకు అంగబలం ఉన్నట్లు చూపించుకునేందుకు అభ్యర్థులు వారిని తీసుకువెళ్తున్నారు. ఏదో 2 గంటలు అలా గడిచిపోతుంది. పోటీలో ఉన్న అభ్యర్థి నా వెనుక ఇంతమంది ఉన్నారని చెప్పుకునేందుకు పాకులాడుతున్నారు. ఏదైతేనే అలా 2 గంటలు వెళ్తే 200 వస్తాయి కదా అని ఇంట్లో భార్యాభర్త పిల్లలు సైతం ప్రచారానికి వెళ్లడం, ఆ పూటకు నేతలకు జై కొట్టడం, 200 తెచ్చుకోవడం తాత్కాలిక ఉపాధి. గ్రామంలో రబీ సీజన్ పూర్తి కావడంతో వ్యవసాయ పనులు లేక ఎండలో ఉపాధి పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇదొక అవకాశం. దీంతో రోజు ఎవరు పిలుస్తారా అని ఎదురు చూడటం జరుగుతుంది. నంద్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో ప్రయాణికుల సౌకర్యం మెరుగైన సేవలు అందించుటకు ప్రయాణికుల సలహాలు సూచనలు డయల్ యువర్ RM ఫోన్ ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా బేగం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఆర్టీసీ డిపోలో ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే మార్గం కోసం డయల్ యువర్ RM ఫోన్ ద్వారా 6 సమస్యలను ప్రజలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కొన్ని గ్రామాలకు బస్సులు ఏర్పాటు, ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయని పలు సమస్యలు తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, అదేవిధంగా గ్రామంలో ఆర్టీసీ బస్సుకు ఉపయోగించుకోవాలని, ఎవరు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేయలేదని, వాటి వలన ఆర్టీసీకి నష్టం, వాటిలో అవకాశం ఉందని, ఆ గ్రామాలలో ఆర్టీసీ బస్సులు ఆదరించుకుంటే బస్సులను తొలగించడం జరుగుతుందని, ఆదాయం లేని గ్రామాలలో ఉన్న బస్సులను తొలగించడం జరుగుతుందని, అదేవిధంగా సురక్షితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని, ఆటోలలో ప్రయాణం చేయొద్దని ఆర్టీసీ ఆదరించాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డయల్ యువర్ DPTO కార్యక్రమం 11 నుంచి 12 గంటల వరకు కండక్ట్ చేయడం జరిగింది. అందులో 6 మంది ప్రయాణికులు వారి యొక్క రిప్రజెంటేషన్స్ చెప్పడం జరిగింది. మహానంది మండలం నుంచి మునయ్య గారు తమడంపల్లి స్టేజ్ పెట్టమని చెప్పేసి రిప్రజెంట్ చేశారు ఎక్స్ప్రెస్ బస్కు. సో ఆల్రెడీ మనము బుక్కాపురంలో స్టేజ్ పెట్టడం జరిగింది. తమడంపల్లి కూడా పక్కనే ఉంది కాబట్టి దీనికి కూడా స్టేజ్ ప్రొవైడ్ చేస్తూ పెట్టమని చెప్పేసి వెంటనే DM నంద్యాల గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము. ప్రయాణికులు ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే డిజేబుల్డ్ వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోబెట్టట్లేదు. ఈ విషయంలో కండక్టర్స్ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని చెప్పేసి నాకు 2 ప్రయాణికులు కాల్ చేశారు. దీని గురించి యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మనకి లోక్ అదాలత్లో ఒక ప్రయాణికులు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో దీని మీద కూడా వెంటనే అందరూ కండక్టర్స్కి కూడా అవేర్నెస్ కలిగించే విధంగా మేము లెటర్స్ కూడా DMస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్రతి మంగళవారం కండక్టర్స్కి ఆర్గనైజ్ కూడా నెక్స్ట్ ఈ మంత్లో టేకప్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో చేసేసి ఇటువంటి కంప్లైంట్స్ ఏమొచ్చినా కూడా సదరు కండక్టర్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు కూడా వారికి డిజేబుల్డ్ వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చునే విధంగా అందరికీ సహకరించవలసిందిగా కూడా నేను కోరుతున్నాను. ఇంకా మిట్నాల మండలం నుంచి మనకి శివరామయ్య గారు మిట్నాల బనగానపల్లి నంద్యాల బస్సు మిట్నాల మీద వేయవలసిందిగా రిక్వెస్ట్ చేశారు. ఇది ప్రయాణికులు లేని కారణంగా మనం ఈ బస్సును 4-5 years బ్యాక్ రద్దు చేయడం జరిగింది. అలాగే నంద్యాల నుంచి శ్రీరంగపురం వయా గాజులపల్లి కూడా ఆపరేట్ చేయమని అడిగారు. ఇంకొకటి ఆలగడ్డ గాజులపల్లె
సర్వీస్ను అంటే ఆలగడ్డ డిపో వాళ్ళ తిప్పే సర్వీస్ను నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పి కూడా ప్రయాణికులు శ్రీనివాసులు గారు రిప్రజెంట్ చేశారు. ఈ 3 సర్వీసెస్ గురించి వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ డిఎంస్కి తీసుకొని దాని మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ప్రయాణికులు కూడా ఆటోస్లో ప్రమాదకరంగా ప్రయాణం చేయకుండా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బస్ సర్వీసులు పెంచుకోవడానికి ఒకటే మార్గం, ఆక్యుపెన్సీ రేషియో, అదొకటే కొలమానం. ప్రయాణికులు బాగా ఉంటే ఆ రూట్లో ఇంకా 2-3 సర్వీసులు పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సిపికే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్టీసీ బస్సెస్కి. మినిమం ఖర్చు రాని పక్షంలో ఆ సర్వీసు తీసివేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రయాణికులు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి మరింత ఆదరిస్తే మీకు మరింత సౌకర్యవంతమైన బస్సులు కలగజేస్తామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.